సో గాయ్స్, ఏదైతే టీం ఈ ఐపీఎల్ మ్యాచ్ గెలుస్తుందో వాళ్ళకి 20 crores ప్రైజ్ మనీ వస్తుంది. 20 crores అంటే నార్మల్ పీపుల్కి చాలా ఎక్కువ అమౌంట్, కానీ ఒక ఐపీఎల్ టీంకి ఇది చాలా బేసిక్ అమౌంట్. ఎందుకంటే ఐపీఎల్ సీజన్స్ ఆడే ఈ 10 టీమ్స్లో ప్రతి ఒక్క టీం బ్రాండ్ వాల్యూ 350 crores నుంచి 1000 crores వరకు ఉంటుంది. అండ్ ఇంతింత బ్రాండ్ వాల్యూ ఉన్న టీమ్స్ ఐపీఎల్ మ్యాచ్ గెలిస్తే వచ్చే ఆ 20 crores కోసం ఎందుకంత ఇంటెన్స్ మ్యాచెస్ ఆడతారు. అండ్ క్లియర్గా చెప్పాలి అంటే ఏదైతే ఐపీఎల్ గేమ్ మీరు టీవీస్లో లేదా మొబైల్ ఫోన్స్లో చూస్తారో అది జస్ట్ 1% మాత్రమే, కానీ రియల్ మనీ గేమ్ మొత్తం వెనకాల బ్యాక్ స్టేజెస్లో నడుస్తుంది. సో అందుకనే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఐపీఎల్ బిజినెస్ మోడల్. అసలు ఐపీఎల్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. The Indian Premier League, or the IPL, has only been around for 12 years, but it's fast become one of the most popular and valuable cricket leagues on the planet. సో ఐపీఎల్ బిజినెస్ మోడల్ తెలవాలి అంటే ముందు ఐసీఎల్ గురించి తెలవాలి. ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్. దీనిని ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 1 year ముందు జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అవును గైస్, ఏదైతే టీవీస్లో మీరు జీ సినిమాస్ లేదా జీ టీవీ చూస్తారో ఆ కంపెనీ వాళ్ళే దీనిని స్టార్ట్ చేశారు. ఈ ఐసీఎల్లో సాడ్ విషయం ఏంటంటే దీనిని ఇంటర్నేషనల్ క్రికెటింగ్ బోర్డ్ ఐసీసీ ఎప్పుడూ రికగ్నైజ్ చేయలేదు. అండ్ ఇండియాలో ఉండే బీసీసీఐ కూడా ఐసీఎల్ని ఎప్పుడూ రికగ్నైజ్ చేయలేదు. అయినా కానీ ఐసీఎల్లో ఉండే యునిక్నెస్ వల్ల చాలామంది క్రికెటర్స్ ఐసీఎల్లో టోర్నమెంట్స్ ఆడేవాళ్ళు. అండ్ ఈ విషయం బీసీసీఐకి అస్సలు నచ్చేది కాదు. అందుకనే ఐసీఎల్లో ప్లేయర్స్ని వెళ్లకుండా ఆపటం కోసం బీసీసీఐ తన ఓన్ టోర్నమెంట్స్లో ప్లేయర్స్కి శాలరీస్ పెంచేది. అండ్ బీసీసీఐ ప్లేయర్స్ ఎవరైతే ఐసీఎల్లో ఆడతారో వాళ్ళని బీసీసీఐలో ఎప్పటికీ ఆడకుండా బ్యాన్ చేస్తామని కూడా చెప్పింది. అండ్ తర్వాత కొన్ని రోజులకి బీసీసీఐ 13 September 2007లో కొత్త లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. అండ్ దాని పేరే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అండ్ అప్పట్లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయిన లలిత్ మోదీ ఇది ఐసీఎల్ నుంచి ఏమాత్రం ఇన్స్పైర్ అయింది కాదు అని చెప్పారు. అండ్ ఇంకా తన అండర్లోనే ఐపీఎల్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అండ్ 2008లో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. అండ్ ప్లేయర్స్ని ఐసీఎల్లోకి వెళ్లకుండా చేయడం వల్ల మెల్లమెల్లగా ఐసీఎల్ బంద్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటంటే ఇప్పుడు ఐసీఎల్ గురించి తెలుసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్ క్రికెట్లో క్రికెట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళలో బీసీసీఐ మెయిన్ లీడ్ ఎలా అయింది అని తెలవాలంటే ఐసీఎల్ గురించి తెలవాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికీ కూడా ఐసీఎల్ టోర్నమెంట్స్ జరిగి ఉంటే ఐపీఎల్తో పాటు ఐసీఎల్ ఉండేది. ఇంకా ఇండియన్ క్రికెట్లో క్రికెట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళలో బీసీసీఐతో పాటు జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ మనీ మేకింగ్ కాన్సెప్ట్కి వస్తే ఐపీఎల్ బిజినెస్ మోడల్లో బీసీసీఐతో పాటు ఇంకా 3 key కాంపోనెంట్స్ ఉంటాయి. వాళ్ళలో ఫస్ట్ కాంపోనెంట్ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఏ టీవీ ఛానల్లో మీరు ఐపీఎల్ చూస్తారో వాళ్ళని బ్రాడ్కాస్టర్స్ అంటారు. ఇంకా సెకండ్ది ప్రైవేట్ కంపెనీస్ లేదా ప్రైవేట్ ఇండివిజువల్స్, ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్ టీమ్స్ని కొనుక్కుంటారు. అండ్ థర్డ్ కాంపోనెంట్ టైటిల్ స్పాన్సర్స్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఐపీఎల్ టీమ్స్ని లేదా ఐపీఎల్ని ప్రమోట్ చేస్తారో టీవీస్లో యాడ్స్ చూపించి వాళ్ళని టైటిల్ స్పాన్సర్స్ అంటారు. ఫైనల్గా బీసీసీఐ ఎవరైతే ఐపీఎల్ని ఆర్గనైజ్ చేస్తారో. సో బీసీసీఐకి ఐపీఎల్లో ఎక్కువ రెవెన్యూ 2 main సోర్సెస్ నుంచి వస్తుంది. వాళ్ళలో ఫస్ట్ సోర్స్ స్పాన్సర్స్. వాళ్ళలో ఒక టైప్ టైటిల్ స్పాన్సర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక టైంలో ఐపీఎల్ని డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత పెప్సీ ఐపీఎల్ అని, అండ్ తర్వాత వివో ఐపీఎల్ అని, అండ్ ఇంకా ఇప్పుడు టాటా ఐపీఎల్ అని కూడా పిలుస్తున్నారు. ఏదైతే కంపెనీ లేదా బ్రాండ్ ఐపీఎల్ అనే పేరు ముందు ఉంటుందో వాళ్ళని టైటిల్ స్పాన్సర్స్ అంటారు. ఈ టైటిల్ స్పాన్సర్ అవ్వటం కోసం ఆ బ్రాండ్స్ బీసీసీఐకి చాలా అమౌంట్ పే చేస్తారు.
సో ఐపీఎల్ స్టార్టింగ్ 5 సీజన్స్ వరకు డిఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్గా ఉండటం కోసం బీసీసీఐకి 40 crores స్పాన్సర్షిప్ ఫీ పే చేసింది. అండ్ డిఎల్ఎఫ్ తర్వాత 79 crores పెప్సీ టైటిల్ స్పాన్సర్గా ఉండింది. అండ్ తర్వాత వివో కూడా 2016 నుంచి 2017 వరకు 100 crores అండ్ 2018 నుంచి 19లో అయితే 440 crores per year బీసీసీఐకి స్పాన్సర్షిప్ ఫీ పే చేసింది. అండ్ 2020లో డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ అయింది. అండ్ మళ్ళీ 2021లో వివో వాపస్ వచ్చేసింది. అండ్ తర్వాత ఇప్పుడు టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ అయింది, అది కూడా 330 crores per year బీసీసీఐకి పే చేస్తూ. సో ఈ టైటిల్ స్పాన్సర్స్ నుంచి వచ్చే డబ్బు మొత్తం బీసీసీఐ జేబులోకే వెళ్ళిపోదు. బీసీసీఐ 50% తన దగ్గర పెట్టుకుంటే ఇంకా 50% టీమ్స్కి ఇచ్చేస్తుంది. సో బీసీసీఐకి ఐపీఎల్లో స్పాన్సర్షిప్స్ ఫస్ట్ రెవెన్యూ సోర్స్ అయితే అండ్ నెక్స్ట్ రెవెన్యూ సోర్స్ బ్రాడ్కాస్టర్స్. సో ఐపీఎల్ అయితే ఏదో ఒక టీవీ ఛానల్లో ప్లే అవ్వాలి, కానీ ఇన్ని టీవీ ఛానల్స్లో ఏ టీవీ ఛానల్లో ప్లే అవ్వాలి అని సెలెక్ట్ చేయడం కష్టం. అందుకని బీసీసీఐ ఈ టీవీ ఛానల్స్కి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అమ్ముతుంది. సో ఐపీఎల్ స్టార్టింగ్ 10 years వరకు అంటే 2008 నుంచి 2017 వరకు ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం సోనీ 8,200 crore rupees స్పెండ్ చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ 820 crore rupees. అండ్ మళ్ళీ అవే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం స్టార్ స్పోర్ట్స్ 5 yearsకి 16,400 crore rupees పే చేసింది బీసీసీఐకి. అంటే ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 3,300 crores. సో సోనీ అయినా లేదా స్టార్ స్పోర్ట్స్ అయినా ఎన్ని 1,000 crores పెట్టి బీసీసీఐ నుంచి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కొంటున్నారు అంటే కొంచెమైనా ప్రాఫిట్ లేకుండా వీళ్ళు కొనరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం ప్రాఫిట్ కాదు, చాలా ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తారు. ఎట్లా అంటే యాడ్స్ ద్వారా. మ్యాచెస్ చూస్తుండగా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. ఈ 10 seconds లేదా 15 seconds అడ్వర్టైజ్మెంట్స్కి వీళ్ళు 15 నుంచి 16 lakhs అమౌంట్ సంపాదిస్తారు. అందుకనే పెట్టిన దానికంటే ఎక్కువే ప్రాఫిట్ సంపాదిస్తారు. సో ఇప్పుడు బీసీసీఐ గురించి ఇంకా ఈ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ గురించి పక్కన పెట్టేస్తే అసలు ఐపీఎల్ టీమ్స్కి మనీ ఎట్లా వస్తుంది? సో ఈ ఐపీఎల్ టీమ్స్ని పెద్ద బిజినెస్ ఓనర్స్ లేదా సెలబ్రిటీస్ కొంటారు. ఎవరైతే పర్సన్ ఈ ఐపీఎల్ టీమ్ని కొంటారో వాళ్ళని టీమ్ ఓనర్ అంటారు. సో ఈ టీమ్ ఓనర్స్ ఐపీఎల్ టీమ్ని కొన్న తర్వాత కూడా ఆ టీమ్స్ మీద చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్స్ శాలరీస్ కోసం లేదా ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇప్పించడం కోసం లేదా ప్లేయర్స్ ట్రావెలింగ్ కోసమైనా చాలా మనీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఎస్టిమేట్ చేస్తే ఒక్క ఐపీఎల్ టీమ్ మీద వచ్చే ఖర్చు అప్రాక్సిమేట్లీ 200 crores వరకు ఉంటుంది. కానీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఇంత డబ్బుని వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి టీం మీద ఖర్చు పెట్టరు కదా. సో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐపీఎల్ టీమ్స్కి మనీ వచ్చే ఒక సోర్స్ అయితే బీసీసీఐకి బ్రాడ్కాస్టర్స్ నుంచి లేదా స్పాన్సర్స్ నుంచి వచ్చే మనీలో 50% అయితే టీమ్స్కి ఇస్తుంది. కానీ టీమ్స్కి ఈ 50% మనీ సరిపోదు. సో ఐపీఎల్ టీమ్కి కూడా హ్యూజ్ రెవెన్యూ వచ్చే ఒక మెయిన్ సోర్స్ టీమ్ స్పాన్సర్స్ అంటే ఏవైతే బ్రాండ్స్ లేదా లోగోస్ మీకు ఐపీఎల్ టీమ్ అవుట్ఫిట్ మీద కనిపిస్తాయో వాళ్ళని టీమ్ స్పాన్సర్స్ అంటారు. సో నార్మల్గా ఒక్క ఐపీఎల్ టీమ్ అవుట్ఫిట్ మీద 10 బ్రాండ్ లోగోస్ ఉంటాయి. 6 జెర్సీస్ మీద, ఇంకా 2 ప్యాంట్స్ మీద, ఇంకా 2 హ్యాట్ మీద. సో ఈ బ్రాండ్స్ ఐపీఎల్ టీమ్స్కి మనీ ఇస్తారు అక్కడ స్పాన్సర్ చేయడం కోసం. అండ్ ఇంకా ఐపీఎల్ టీమ్కి క్రికెట్ స్టేడియం మీద వచ్చే టికెట్ రెవెన్యూలో కూడా 80% వస్తుంది. ఇవే కాకుండా మర్చెంటైజ్ నుంచి కూడా ఐపీఎల్ టీమ్స్కి చాలా మనీ వస్తుంది. మర్చెంటైజ్ అంటే ఏవైతే మీరు షాప్స్లో కొన్ని జెర్సీస్ లేదా కీ రింగ్స్ లేదా హ్యాట్స్, మొబైల్ కవర్స్ ఇవన్నీ అమ్మితే వచ్చే మనీ కూడా ఐపీఎల్ టీమ్స్కే వస్తుంది. అండ్ ఫైనలీ గేమ్ గెలిస్తే వచ్చే 20 crores ప్రైజ్ మనీ. ఏదైతే టీం ఈ సీజన్ ఐపీఎల్ గెలుస్తుందో వాళ్ళకి 20 crores ప్రైజ్ మనీ. ఇంకా రన్నరప్ టీంకి 13 crores. అంటే ఎవరైతే ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతారో వాళ్ళకి 13 crores. సో ఈ ప్రైజ్ మనీలో సగం మనీ టీమ్ ఓనర్స్కి వెళ్తుంది అండ్ ఇంకా సగం టీంలో ప్లేయర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కానీ వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఎన్నో 1000 crores బ్రాండ్ వాల్యూ ఉన్న
టీమ్స్ ఈ 20 crores ప్రైజ్ మనీ గెలవటం కోసం ఎందుకంత ఇంటెన్స్ మ్యాచెస్ ఆడుతారు అని? ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఐపీఎల్ టీమ్స్ గేమ్ మంచిగా ఆడితే ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది అండ్ ఈ జనం వ్యూవర్షిప్ వల్ల ఇంకా చాలా స్పాన్సర్స్ వస్తారు అండ్ బ్రాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది ఆ టీంది. అండ్ ఒకవేళ ఆ టీం సీజన్ గెలిస్తే ఆ టీం మీద క్రేజ్ ఇంకా ఇంకా పెరుగుతుంది. సో ఇది ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, కానీ చాలామంది ప్లేయర్స్ క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో చాలా ఇంటెన్స్ మ్యాచెస్ ఆడుతారు. సో గాయ్స్, ఇది ఐపీఎల్ కంప్లీట్ బిజినెస్ మోడల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మనం మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.